Bhuvana TV. ధనుర్మాస ప్రయుక్త శ్రీకృష్ణ దీక్షా మహోత్సవములు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి మంగళాశాసనములతో డిసెంబర్ 16 నుండి జనవరి 13 వరకు నిర్వహించనున్నట్లు శరణాగతి గోష్ఠి నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామానుజస్వామి పేర్కొన్నారు. శరణాగతి గోష్ఠి కార్యాలయంలో శుక్రవారం ధనుర్మాస ప్రయుక్త శ్రీకృష్ణ దీక్షా కార్యక్రమం ప్రచార కరపత్రాలను శ్రీ నరేంద్ర రామానుజస్వామి గోష్ఠి సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామానుజస్వామి మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే వడ్లమూడి నాగేశ్వరరావు హాస్పిటల్ సమీపంలో ఎర్రవశెట్టి గంగాధర్, వెంకట రమేష్ బాబు సోదరుల స్థలంలో ధనుర్మాసం నెల రోజులు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో పెనుగొండ వెంకటేశ్వరరావు, తన్నీరు సీతారామయ్య, బండారు వాసుబాబు, విష్ణుమలకల శ్యాంసుందర్రావు, విష్ణుమలకల విజయలక్ష్మి, తన్నీరు శివశంకర్, ఈదర కోటేశ్వరరావు, సోమరౌతు నాగేశ్వరరావు, వాకా విజయలక్ష్మి, వెలివెల కృతి, పట్టెల అరుణ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ప్రతి సంవత్సరం మన ధనుర్మాసం వ్రత మహోత్సవాలని ఎంతో వైభవోపేతంగా మన తెనాలిలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఒక విలక్షణమైనటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని నిర్వహించాలని పరమహంస వరవిరాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనములతో ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్షా మహోత్సవాలని ఈ సంవత్సరం నిర్వహించాలని మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. శ్రీకృష్ణుణ్ణి గోదాదేవి ఎంతో భక్తితో ఆరాధన చేసింది. ఈ లోకమంతా సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజల మధ్య ఈర్ష్య ద్వేషాలు ఉండకుండా శాంతియుతంగా ప్రేమానుగుణంగా ఉండాలని గోదాదేవి ధనుర్మాస వ్రతం అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ వ్రతం ద్వారా అందరినీ శాంతి నెలకొల్పి, పంటలు సమృద్ధిగా పొంది, పశువుల నుండి చక్కని పాడి పరిశ్రమ అభివృద్ధి చెంది, ఈ లోకంలో భక్తి అనేటువంటి ఒక గొప్ప వ్రతం, ఒక గొప్ప నిష్ఠ, భక్తి కలిగిన వాడు ఎవరిని కూడా ద్వేషించడు. అలాంటి భక్తి భావం ప్రతి ఒక్క హృదయంలో వికసించాలని చేసినటువంటి గొప్ప వ్రతం. మనమేమిటో చెప్పేటువంటి వ్రతం. లోకంలో ఎన్నో వ్రతాలు ఉన్నాయి, కానీ అన్ని వ్రతాల్లో కొన్ని వాళ్ళ యొక్క లాభాపేక్ష కోసం చేసేటువంటి వ్రతాలు కొన్ని ఉంటాయి. కానీ ధనుర్మాస వ్రతం మాత్రం లోకం బాగుండాలి, లోకంతో పాటు మనము బాగుండాలి. మన ఊరు బాగుండాలి, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, ఈ ప్రపంచంతో పాటు జగత్ కూడా బాగుండాలని చేసేటువంటి గొప్ప వ్రతం ధనుర్మాస వ్రత మహోత్సవం. ఈ వ్రత మహోత్సవం రేపు డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ దాకా కార్యక్రమం నిర్వహించబడుతుంది. మన తెనాల్లో బస్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి వడ్లమూడి నాగేశ్వరరావు హాస్పిటల్ దగ్గర శ్రీమాన్ ఎర్రంశెట్టి రమేష్ గారు, వెంకట రమేష్ బాబు గారు ఇటువంటి స్థలంలో ఆ కార్యక్రమానికి భగవద్బంధువులందరిని ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ దీక్షను స్వీకరిద్దాం. కృష్ణ అంటే కష్టం పోతుంది, కృష్ణ అంటే చీకటి తొలగుతుంది, కృష్ణ అంటే మనకు ఆపన్న హస్తాన్ని అందించేటువంటి ఒక ఉన్నతోన్నతమైనటువంటి స్వరూపం శ్రీకృష్ణ స్వరూపం. ఆ స్వరూపం యొక్క దీక్షని మనం రేపు డిసెంబర్ 16వ తారీఖు నుండి జనవరి 13వ తారీఖు దాకా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి 50 మంది భగవద్బంధువులందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కరపత్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అందరికీ కరపత్రం ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చక్కగా అందరూ వచ్చి గోదమ్మ యొక్కటువంటి దివ్య దర్శనాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా మన హృదయం ఎప్పుడు కూడా ప్రకాశవంతంగా ఉండాలని, శాంతియుతంగా ఉండాలని చేసే వ్రతం కనుక అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొందాం. జై శ్రీమన్నారాయణ.